ఈరోజు చాలా మంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం తెలుసా? చాలా సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. కానీ మనం వెనక్కి తిరిగి చూసి, అరే వీడు గొప్పడైండారా, అసలు వీడు భలే ఎగ్జామ్ రాశాడారా, వీడికి ఇన్ని మార్కులు ఎట్టు వచ్చినాయిరా, అసలు ఈ కుటుంబం ఇంతగా ఫలించింది, ఇలా భర్త ఏంటి ఇంత మంచి జాబ్లో ఉన్నాడు, ఇంత మంచి శాలరీ సంపాదిస్తున్నాడు. ఇవన్నీ మనం అనుకుంటాం కదా. ఎందుకో తెలుసా? మనమేమో మన సమయాన్ని దేనికో ఒకదాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. వాళ్ళేమో వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ సమయాన్ని కొనసాగించుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికోసం దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే సమయమును పోనివ్వకుండా ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంట? మొత్తం పోగొట్టుకుంటారు ఆ సమయాన్ని అంతటిని. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేద్దంట? ఇల్లు చక్కపరుచుకుంటుంటే మూర్ఖురాలు ఏం చేద్దంట? ఇల్లు మొత్తం పీకి పందరేసిద్దంట. ఏం చేస్తుంది? ఇల్లు మొత్తం పీకి పడేసింది. ఒక ఆమె ఏమో చక్కగా అక్కడ ఇక్కడ కట్టె తీసుకొచ్చి ఇల్లుని మంచిగా చక్కపరుచుకుంటే, మరొక ఆమె ఏమో ఆ యొక్క పొయ్యి ముట్టినకంట ఇంటి మీద ఉన్న తాట మొత్తం మీ పొయ్యిలు పెడుతున్నట్ట. ఇది కాబట్టి మన సమయం చాలా విలువైంది. ఎందుకంటే 3 చెప్తున్నాను. సమయం అనేది ఎప్పటికీ తిరిగి రాదు. ఏ సైంటిస్ట్ కూడా తీసుకురాలేడు. ఎప్పుడైనా తీసుకొచ్చాడా? మీరు ఎప్పుడైనా విన్నారా? నేను పలానా సైంటిస్ట్ని, నేను ఒక 10 గంటలు వెనక్కి తిరిగి తీసుకొచ్చా, ఒక వారాన్ని తిరిగి తీసుకొచ్చా, ఒక నెల రోజులు తిరిగి తీసుకొచ్చా, ఒక్క సెకండ్ కూడా తిరిగి తీసుకురాలి. ఎందుకని? మన దేవుని యొక్క స్వాధీనం ఉన్నాయి. కాలములు, సమయములు, గడియలు ఆయన చేతిలో వశమై ఉన్నాయి.